నమస్తే. గడిచిన 2 రోజుల నుంచి టీవీల్లోనూ పత్రికల్లోనూ ఆదిలాబాద్ జిల్లాలో చనిపోయిన పులులకు సంబంధించిన వార్తలు మెయిన్ పత్రికల్లో వస్తున్నాయి. మొదటి పేజీలో ఒక ప్రధానమైన వార్తగా వస్తున్నాయి. టీవీలలో కూడా అట్లాగే వస్తున్నాయి. సాధారణంగా ప్రమాదాల్లో మనుషులు చనిపోతే కూడా రానంత ప్రయారిటీ పులుల విషయంలో మీడియాలో చాలా బలంగా వస్తుంది. కారణం ఏమిటి? పులులు సంతతి పెరిగినా సంతతి తగ్గినా అవి ఏదో కారణాల వల్ల చనిపోయినా ఒక పతాక స్థాయి వార్త ఎందుకు అవుతున్నది? అసలు పులులకు అంత ప్రాధాన్యత ఏమిటి? ఒకానొక సందర్భంలో మనిషి కంటే కూడా పులికి ఎక్కువ ప్రాధాన్యత ఉందా అని అనిపిస్తుంది. కారణం ఏమిటి? ఈ కారణాల గురించి మనం మాట్లాడదాం, తెలుసుకుందాం. మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ మధు గారు ఉన్నారు. అన్నగారు నమస్కారం. ఆదిలాబాద్ జిల్లాలో చనిపోయిన పులులు 2 పులులు మొదలు వచ్చిన రోజేమో కొట్టుకొని చనిపోయినా అన్నారు. అసలు ఆ పులులు ఏం జరిగింది? ఆ పులులది అంటే బుచ్చన్న, ఇది కవాల్ టైగర్ రిజర్వ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భౌగోళికంగా తీసుకుంటే కవాల్ టైగర్ రిజర్వ్ అనేది కవాల్ పెద్దపుల్ల అభయారణ్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. మంచిర్యాల, నిర్మల్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ఒక టైగర్ రిజర్వ్. ఇంకో టైగర్ రిజర్వ్ మీరున్న ప్రాంతం నల్లమల టైగర్ రిజర్వ్, అది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఈ 2 కూడా పెద్దపుల్ల అభయారణ్యాలు. పెద్దపుల్ల అభయారణ్యాల్లో నల్లమలై అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ గతంలో ఇంతకుముందు నాగార్జున సాగర్, రాజీవ్ గాంధీ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మనం అమ్రాబాద్గా మార్చుకున్నాం. 2600 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అది వేర్ ఇట్ కమ్స్ టు ఆదిలాబాద్ జిల్లాలో కవాల్ పెద్దపుల్ల అభయారణ్యం ఉంది. నిజానికి దాని టైగర్ శాంక్చువరీగా ఏర్పాటు చేసిండ్రు, కానీ అక్కడ పెద్ద పుల్లు ఉండవు. చాలా డిస్టర్బ్డ్ ఏరియా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇప్పుడు అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 3-4 భాగాలుగా విడిపోయింది. ఒక పులిపాదం అక్కడ వేస్తే ఒక జిల్లా, ఒక పులిపాదం వేస్తే ఇక్కడ వేద్దాం. సో ఇట్లా ఏమైందంటే ఇవి చనిపోవడానికి కారణం ఏంటంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల కిల్లా అని అంటాం. కానీ ఆ అడవుల జిల్లాలో నల్లమలలో ఉన్నంత ప్రొటెక్షన్, సురక్షిత ఇక్కడ లేదు. ఇక్కడ కూడా గుట్టలు కొండలు బాగానే ఉన్నాయి కదా. గుట్టలు, కొండలు, లోయలు, నదులు, పర్వతాలు ఇక్కడ ఉన్నాయి. అంటే పల్లపు ప్రాంతాలు. అంటే అక్కడ భూమిని కబ్జా చేయడానికి కానీ సాగు చేయడానికి వీలు లేకుండా జంతువులకు ప్రత్యేకించి పెద్ద పులుల లాంటి ఆవాసాలకు అనుకూలంగా ఉంది. ఇది టెరెన్ ఏరియా, సమాంతరంగా ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా సరే ఈ అటవీ ప్రాంతాన్ని ఆక్రమించడం, అక్కడ వ్యవసాయ పంట పొలాలుగా మార్చుకోవడం, దాన్ని ఉపాధిగా అనుకూలంగా మార్చుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువ ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆదిలాబాద్లో అలజడని మనం రాస్తుంటాం, మనకు అలవాటు. అయితే ఏంటంటే ఈ 2 పులులు చనిపోవడానికి, అది కూడా కాగజ్ నగర్ సేమ్ రేంజ్లో ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి చాలా దగ్గర రేంజ్లో చనిపోయింది. ఒకటి టైగర్, యంగ్ టైగర్, ఒకటి కబ్బు అంటే చిన్నది 1.5 year, ఒకటి 4 సంవత్సరాలు అంటే యంగ్, చాలా బలంగా ఉంది. అవును. ఈ 2 చనిపోవడానికి కారణం ఒకటి ఏమంటున్నారంటే VBRI, ఇంకా వెటర్నరీ ఎక్స్పర్ట్స్ ఇంకా మనకు ఏమీ లేదు, ఫుల్ ప్లెడ్జ్ రిపోర్ట్ ఇవ్వాలి. ప్రాథమిక రిపోర్ట్ ప్రకారము దానికి ఉన్న గాయాలు కానీ లేకపోతే సర్కమ్స్టెన్సెస్ కానీ మనుషులు చంపిన విధంగా లేదు. అది విషప్రయోగం అని అంటున్నారు. ఎవరు? విషప్రయోగం కాదు, మనుషులు చంపకుండా టైగర్ ఎన్కౌంటర్. ఇప్పుడైతే 2 విధాలు ఉంటుంది. టెరిటోరియల్ ఎన్కౌంటర్ ఉంటుంది, లేదా పిల్లలు ఎదుగుతున్న దశలో అవి కూడా తెలియక కొట్లాడుకోవడం, కాట్లాడుకోవడం ఉంటుంది. మన పిల్లలు చచ్చిపోయేంత కొట్లాడతాయి పులులు. చాలా రేర్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ ముద్రలన్నీ ఒక పులి ముద్ర, ఒక పులిని ఇంకో పులికి గీకినట్టుంది అని అంటారు. ఒక మనిషి స్నేర్స్ అంటే అక్కడ ఏమన్నా ట్రాప్స్ పెట్టినట్టు లేదు, ఆ కాలు గుంతలో పడినట్టు లేదు, కరెంటు వైరు లేదు,
సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. ఓకే, దాన్ని ఇంకా నడుస్తుంది పోస్ట్ మార్టం. ఎట్ ద సేమ్ టైం అదే టైంలో ఇంకొక పులి డిఫరెంట్గా చనిపోయింది. అది పులి ఇప్పటి వరకు ప్రాథమికంగా కావచ్చు, పూర్తిగా నిర్ధారణ చేయొచ్చు, విషప్రయోగం వల్ల చనిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ రైతులు కానీ ఒక వ్యక్తికి ఒక గ్రూపుకి కానీ మొత్తం ఈ పశు సంపదను అప్పచెప్తారు. అవన్నీ పులి ఉండే ప్రాంతానికి కోర్ ప్రాంతాలకు కూడా వచ్చేస్తాయి. అవి వచ్చి మేత మేస్తుంటాయి. పులికి ఆహారం ఏంది? జింకలు లేదా పశువులు, మనుషులు కారు, పశువులు, దూడలు, ఆవులు. అవును, ఏది కొట్టగలితే అది కొట్టగలుగుతాం. ఇక్కడ ఒక ఆవును ఒక ఎద్దును కొట్టి ఉంటుంది. ఆ దశలో ఏమైందంటే ఈ కొట్టి మళ్ళా ఆ కళేబరాన్ని దాచుకుంటుంది. దాచుకున్న తర్వాత మళ్ళీ వస్తుందనే విషయము ఈ రైతులకు తెలుసు, మనుషులకు తెలుసు. అంటే అది ఒకదాన్ని కొట్టి తిని వెళ్ళిపోతుందా, అట్లా పెట్టిపోతుందా? దాచుకుంటుంది, 2-3 రోజుల వరకు తింటుంది. ఓహో, అంత పెద్ద ఎద్దును, పెద్ద పెద్ద ఎద్దు తింటుందా ఒక పులి అంతా? ఏముంటుంది, అది చనిపోయిన తర్వాత దాని మాంసాన్ని తింటుంది, రక్త మాంసాన్ని తినేస్తుంది, తిని దాచుకుంటుంది. మళ్ళీ రేపు వస్తుంది, ఒక 2 రోజుల తర్వాత వస్తుంది, వచ్చి వెతుక్కుంటూ వస్తుంది. ఆ విషయం రైతులకు తెలుసు. దాని మీద ఈ మనకు పంట పొలాలకు ఎండ్రిల్ లాంటివి అటువంటివి చల్లి క్రిమి సంహారక మందులు చాలు. వెరీ ఈజీ. పులి కొట్టిన పశువుల మీద వాటి మీద చల్లితే అది చెలవక తింటుంది, తిని చనిపోతాయి. దాని విష ప్రయోగం అంటమ్మా. అదే రైతుకు తెలవాలి. అది క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళకు 1,00,000 పరిహారము లేదా 50,000 పరిహారం వస్తుంది, చంపే బదులు. ఓహో, పులి ద్వారా తమ పశువులు చనిపోయినాయని ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి? ఎవరిని అడగాలి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. మా ఆవు మేస్తున్న క్రమంలో, అడవులకు వెళ్ళిన క్రమంలో ఈ పులి కొట్టి పంపించిన ఫోటో తీసేస్తే వాళ్ళు ఓకే. పరిస్థితులను బట్టి, దాని వయసును బట్టి, దాని బలాన్ని బట్టి, దాని దృఢత్వాన్ని బట్టి 5, 10, 20, 50,000 వరకు ఇస్తారు, నష్టపరిహారం ఇస్తారు. అది చాలామంది తెలియదు. తెలిసినా అప్పటి వరకు ఆగరు వాళ్ళు. గ్రామాల్లో తెలియదు అంటావు, అడవి ప్రాంతాల్లో తెలిసి ఉంటుందా? తెలిసి ఉంటుంది. కానీ ఏమనుకుంటారంటే వాళ్ళు ఈ నష్టపరిహారం వచ్చే లోపల ఇంకో ఆవును కొట్టేస్తే, అసలు పులి లేకుండా పోతే అట్లా అనుకుంటారేమో. అట్లా. సో ఈ క్రమంలో విష ప్రయోగం అంటామని, దాని ద్వారా చనిపోయినట్టు నిర్ధారణ. ఇక్కడ విష ప్రయోగం కనబడతలేదు, ఇది కళేబరాన్ని తిన్నట్టు కనబడతలేదు. కానీ ఇది మిస్టీరియస్ డెత్ సర్టిఫికేట్. ఈ ఒక అంత యంగ్ కబ్బు ఇద్దరు ఎట్లా కొట్లాడుకో, అంత బలంగా ఎట్లా కొట్లాడుతుంది? ఒక పెద్ద పులిలో దాని మీద పంజా విసిరాలి, లేకపోతే తల్లికే కోపం వచ్చి తన్ని తరమాలి. అది కొంచెం ఆ రిపోర్ట్ వచ్చే వరకు మనం ఆగాల్సిందే. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎందుకు విష ప్రయోగం చేస్తున్నారు. మరి టైగర్ ఆదిలాబాద్ జిల్లాలోనే పులులు మనుషుల మీద అటాక్ చేస్తున్నాయి. మీరుండే ప్రాంతం అది అమరాబాద్లో ఎక్కడ ఇంత డిస్టర్బెన్స్ కనబడదు. అవును, మనిషిని అటాక్ చేయవు టైగర్లు, కానీ ఏదో జరుగుతుంది ఇది నా భయంతో కొట్టేసి అట్లా ఇద్దరు. ఇప్పుడు ఆదిలాబాద్లో కూడా అట్లా ఇప్పుడు జరిగింది. ఆదిలాబాద్లో 2-3 ఏళ్ళ కింద నలుగురు చనిపోయారు మొత్తం ఆదిలాబాద్లో టైగర్. అండ్ చంద్రాపూర్లో ఇప్పటికీ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ 2 ఏళ్లలో 70 మంది చనిపోయారు. కానీ ఒక్కసారి పంజా కొడితే చచ్చిపోవాల్సింది కదా. ఇక అంటే పంజా కొట్టే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇట్లా కొట్టింది అనుకో, ఇట్లా తల మీద కొట్టింది అనుకో, గుడ్డులాగా నలిగిపోవాల్సింది, మొత్తం పచ్చలైపోతుంది. అయితే దాని పంజా అట్లుంటుంది అన్నమాట. అంత స్పీడ్ 20 కిలోమీటర్ల వేగంతో కొడుతుంది అనమాట. ఇది కొడితే పంజానే, పులికి కావాల్సిన పంజానే కదా. అయితే పులికి ఈ పులులు ఇప్పుడు కాగందర్లో ఉన్న పులులు వలస పులులు. అవి ఇక్కడ పుట్టి పెరిగినవి కావు. అవి ఆవాసాలను తిరుక్కునే వరకే, అవి స్థిరపడే వరకే వాటి టైం పడుతుంది. అవి సో ఈ దశలో అవి ఈ టెరిటోరియల్ వార్ కూడా నడుస్తుంది అనమాట. వారు నడిచినప్పుడు 2014లో ఒక ఫాల్గునా అనే K1 కాగజ్నగర్ 1 టైగర్ వచ్చింది. అది 4 పిల్లలు జన్మనిచ్చింది అనమాట. 2014 ఎట్లా గుర్తుపడతారు పులులను? వాటిని ఏమైనా నంబరింగ్ చేస్తారా వాటికి చెవులో కన్నా? ఇప్పుడు కొత్త విధానాలు వచ్చినాయి. ఇంతకుముందు పగ్ మార్క్స్ ఉండే.
వాటి పాదాల గుర్తులను బట్టి ఒక పాదానికి ఇంకో పాదానికి ఈ మనకి ఎట్లా బొటన వేలు ఎట్లా నీకు నాకు ఎట్లా ఉండదో వాటి పాదాల గుర్తులు కూడా వేరు వేరుగా ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. ఇప్పుడు కెమెరా ట్రాప్స్ వచ్చినాయి. చెట్లకు కట్టేస్తారు కెమెరా ట్రాప్స్. కట్టేసి ఒక కిలోమీటర్ రేంజ్లో 10 1 కిలోమీటర్ లేదా 5 పోతూ వస్తుంటే వాటికి ఇమ్మీడియట్గా ఫోటోలు కొట్టేది. కొట్టిన దాన్ని కంప్యూటర్లో దాన్ని అనాలిసిస్ చేస్తారు. స్ట్రైప్స్ అంటే ఒక పాదాల గుర్తు ఎట్లా ఒకటి పోలి ఉండదో ఒక పులి చారికలు ఇంకో పులితో పోలి ఉండేవారు. దాంట్లో కొన్ని చూస్తారు చారికలు, ఈ చారికలు ఇది కాదు, ఈ చారికలు ఇది లేదు కాబట్టి ఇంకో పులి వచ్చింది. అప్పుడు ఏమైనా అలర్ట్ చేసేస్తారు. ఈ టెరిటరీకి ఇంకోటి వచ్చింది పులి, ఇద్దరి మధ్యలో గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కూడా చూస్తారు అనమాట. ఒక పులి కొట్టి వేసిన ఆహారాన్ని ఇంకో పులి తింటుందా? తినొచ్చు. ఎందుకంటే ఆ పులి ఒక పెద్ద పులి వేటాడిన దాన్ని ఇంకో బలమైన పులి వచ్చి లాక్కొని పోతుంది. ఇప్పుడు పులికి ఎందుకు అంత ప్రయారిటీ? వార్తలు మొదటి పేజీలో వస్తాయి ఎక్కువ, వాటికి అంత సెక్యూరిటీ ఎందుకు పులికి? పెద్ద పులికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే పెద్ద పులిని మనం నేషనల్ యానిమల్గా మొదటి నుంచి మనం ఒక జాతీయ జంతువుగా మనం దీన్ని ప్రకటించుకున్నాం. సో చాలా మెజెస్టిక్ లుక్ ఉంటుంది, బాగా చాలా అందమైన లుక్ దాన్ని. రాయల్ బెంగాల్ టైగర్ అంటాం. రాయల్ లుక్ ఉంటుంది అది. దాని ప్రవర్తన అట్లే ఉంటుంది. దాని టెరిటరీలో దాని ఆహారం కోసం మాత్రమే అలజడి సృష్టిస్తుంది, కానీ ఎక్కడ అలజడి చేయదు, దేని జోలికి పోదు అది. సో చిల్లర మల్లర వేషాలు ఉండే అన్నమాట. అటువంటి దాని రాయల్ బెంగాల్ టైగర్ బెంగాల్లో చూసిరు కాబట్టి ఫస్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు బ్రిటిష్ పాలకులు అట్లా పెట్టిండ్రు, దాన్ని రాయల్ బెంగాల్ టైగర్ అంటున్నాం మనం. సో లుక్ బాగుంటుంది. ఒకటి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులి, ఏదైనా అందమైన పెద్ద పులి ఎక్కడ ఉందిరా అంటే అది ఇండియా అంటారు. ఇండియాలో ఉన్న పులులు మావే అని చైనా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న సందర్భాలు, DNA టెస్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇట్లా లోతులకు పోతే చాలా ఉంటుంది. అయితే పెద్ద పులికి జాతీయ జంతువు ఒకటి, దానికి మనం కాపాడుకుంటే దానికి ఒక సిస్టమ్. ఇప్పుడు ఒక మాట, ఒక సినిమా మీరు చూసి ఉండొచ్చు, ఏదో ఒక సినిమాలో అడవుల్లో మేకలు ఎక్కువైపోయినాయి, మేకల మీద మేస్తున్నాయి, అడవి అంతా నాశనం అవుతుంది, అప్పుడే ఒక పెద్ద పులి ఎంటర్ అయింది అని చెప్తుంటారు. ఆ పెద్ద పులి ఎంటర్ కావడం వల్ల అంటే టైగర్ బర్నింగ్ బ్రైట్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ద నైట్ అనేది అంటారు. అది బర్నింగ్ బ్రైట్ అనమాట. అది ఒక్కసారి ఎంటర్ అయింది అనుకో మొత్తం సిస్టమ్ ఒక కంట్రోల్లో ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు మనం అంటాం ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకోరును పెద్ద మనుషులను చూస్తే అబ్బా పెద్ద పులి వచ్చిందంటాం. పెద్ద పులి వచ్చినాక అంత సెటరేట్ అవుతుంది. ఒక సిస్టమ్ ఉందన్నమాట, దానికి పెద్ద థియరీ ఉంది. ఆ థియరీని మనం ఇప్పుడు మళ్ళీ అలజడి ట్రాక్ అవుతుంది కాబట్టి పిరమిడ్లో దాంట్లో ఆహార చైన్ లింక్లో మొత్తం టాప్ ఆఫ్ దాంట్లో ఉన్నది ఏదంటే పెద్ద పులి ఉన్నది. ఆ పెద్ద పులిని మనం అట్లా గౌరవించుకుంటాం అనమాట. ఈవెన్ ఇప్పుడు మనకు ఆ పెద్ద పులి వల్ల మీరు అంటున్నారు టూరిజం చంద్రాపూర్ డిస్టిక్లో తడోబా టూరిజంలో మీకు తెలుసా నెలకు ₹1 కోటి మినిమం వస్తుంది. అవునా? పులులను చూడడానికి 15 కోట్లు దాని బడ్జెట్. అందేరి తడోబాలో వెళ్ళే టూరిస్టుల ద్వారా వచ్చే ఆదాయం ఎంత? 15 కోట్లు, 15 నుంచి 20 కోట్లు కాసులు రాలిపిస్తుంది అనమాట. అక్కడ ఉన్న పుల్లు ఎంత? 100 డివైడ్ చేసి వాడికి పెట్టేది ఎంత? మేత కానీ పెట్టేది ఏముంటుంది కానీ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది, మనుషుల నుంచి ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది, మనుషులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ పోను మహారాష్ట్ర అటవీ శాఖకు దాదాపు ఏడాదికి 10 కోట్లు మిగులుతున్నాయి. మరి ఈ పెద్ద పుల్లు చూడడానికి పోతుర్రా, మనుషులను చూడడానికి మనుషులు పోతుర్రా? ఇప్పుడు జూ పార్క్ పోతే మనము జూ పార్క్లో కాసులు రాలుతాయి, 100 కోట్ల బడ్జెట్ ఉంటుంది అక్కడ. అలా మనిషిని పెడితే బోన్లో పోరు కదా. ఈ మనిషి ఆసక్తి ఉంటుంది. దానివల్ల చైన్ లింక్ సిస్టంలో టైగర్ అనేది ఒక కంట్రోల్ సిస్టమ్ అనమాట, రిమోట్ కంట్రోల్ లాంటిది. అది ఉందంటే జింకలు అలర్ట్ ఉంటాయి, మేకలు అలర్ట్ ఉంటాయి, మనుషులు అలర్ట్ ఉంటారు, టైగర్ ప్రొటెక్షన్ వస్తుంది. ఈవెన్ నక్సలైట్లు ఉన్నప్పుడు కూడా టైగర్లకు హాని చేయలేవాళ్ళు, కానీ డిస్టర్బెన్స్ ఎక్కువైంది కాబట్టి తుపాకుల మోత ఎన్కౌంటర్లో అయినప్పుడు అప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ప్రొటెక్షన్ వచ్చేసింది. 2014 తర్వాత ఫాల్గుణ ఎంటర్ తర్వాత సూపర్ మామ్ అన్నది అది 8 కూనలకు జన్మనిచ్చింది. అది సూపర్ మామ్గా పోయింది. తర్వాత ఏమైంది?
ఈ అటవీ ప్రాంతంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఎంపీటీసీలు ఓట్ల కోసం, నోట్ల కోసం చెట్లను కొట్టేయడము, లేదా పోడు భూములని వాళ్ళకి పట్టాలు ఇవ్వడం, వాళ్ళు వ్యవసాయం చేసుకొని ఇవ్వడం, వ్యవసాయం చేయరు, అక్కడ కబ్జాలు చేస్తారు రియల్గా. సో దీనివల్ల ఆదిలాబాద్ జిల్లాలో అలజడి బాగుంటుంది. అలజడి ఉండడం వల్ల అవి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. సో ఈ ఏడాదికి 2 నుంచి 4 పులులు చనిపోతున్నాయి అక్కడ. కేవలం గ్రామాలు ఖాళీ చేస్తున్నారు కదా పులుల కోసం. పుల్ల కోసం గ్రామాలే ఖాళీ, ఆదిలాబాద్లో 2 గ్రామాలు ఖాళీ చేయిస్తున్నారు. ఇది కాగజ్ నగర్ డివిజన్లోనే ఈ కవాల్ అభయారణ్యంలో మైసంపేట్, రాంపూర్ ఈ 2 గ్రామాల్లో ఖాళీ చేయిస్తున్నారు ఫస్ట్ విడతలో. ఆ ఫస్ట్ విడతలో ఖాళీ చేపిస్తున్నారు. రీలొకేషన్ ఫర్ టైగర్ అంటాం మనం. పెద్ద పులి కోసం ఊర్లో ఖాళీ చేస్తాం. ఇది ఇక్కడనే కాదు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బండీపూర్, మధ్యప్రదేశ్ మావత్ జిల్లా ఉంది అక్కడ, అండ్ చంద్రాపూర్, ఇది మన తడోబా, ఇవన్నీ పెద్ద పెద్ద కార్బెట్ నేషనల్ పార్క్, ఇవన్నిట్లో అవి సంఖ్య పెరుగుతున్న కొద్దీ వీళ్ళని రీలొకేట్ చేస్తారు. రీలొకేట్ అంటే ఒక కుటుంబానికి 15 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తారన్నమాట. సో ఆ నష్టపరిహారం వల్ల 15 లక్షల రూపాయల నష్టపరిహారం ఇంతకుముందు 10 లక్షలు ఉంది. రీసెంట్లీ 6 నెలల కింద 15 లక్షల రూపాయల నష్టపరిహారంగా మార్చింది. దాన్ని పెంచిండ్రు, ఎందుకంటే చాలా గొడవలు అవుతున్నాయి పెద్ద పులి కోసం మేము ఎందుకు ఖాళీ చేయాలని. ఆ సమయంలో ఈ 15 లక్షలతో ఏం చేస్తారంటే నియర్ బై దీనికి సమీపంలోని గ్రామాల్లో వాళ్ళకు ఒక ఇల్లు కట్టిస్తారు, దాంట్లో ఒక ఉపాధి ఇస్తారు. అవసరమైతే టైగర్ ట్రాకర్గా వాళ్ళకు ఒక ఉపాధి అవకాశం ఇస్తారు. 10 లక్షలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు వాళ్ళకి మిగిలిపోతే ఇట్లా మొత్తానికి వాళ్ళను ఒప్పించి మెప్పించి రీలొకేట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి, పెద్ద పుల్ల కోసం పోరాటాలు ఉన్నారు, మనుషుల కోసం పోరాటాలు ఉన్నాయి సంస్థలు. సో ఈ 2 సంస్థలకి విన్ విన్ సిచ్యువేషన్లో 15 లక్షల నష్టపరిహారం ఇచ్చి వాళ్ళను రీలొకేట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే టైగర్కు మధ్యలో టైగర్ దాడులు ఉండవు, టైగర్ డిస్టర్బెన్స్ ఉంటుంది, దాని సంతానాన్ని అభివృద్ధి చెందుకుంటుంది చేస్తుంది. చేసిన తర్వాత దాన్ని కూడా ఒక టూరిజం కేంద్రంగా మార్చవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు అమరాబాద్లో మనం టూరిజం కేంద్రంగా మార్చేసినాం. టైగర్ కనబడుతుందేమో అని తీసుకుపోతున్నారు, జనాలు వస్తున్నారు. ఎప్పుడైనా ఒకసారి టైగర్ కనబడ్డది అనుకో సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఆదిలాబాద్ నల్లమల వైపుకి ఏమైనా వస్తాయి పులులు, అట్లా ఉంటుందా, తిరుగుతాయి అటువైపు? నల్లమల వైపు ఆదిలాబాద్ నుంచి కారిడార్ లేదు, కారిడార్ లేదు, మధ్యలో బ్రేక్ ఉంది కాబట్టి పోయి అక్కడ పోవు. చంద్రాపూర్ నుంచి ఇట్లా వచ్చి మళ్ళీ అటే వెళ్ళిపోతాయి. పరాణయిత, పెనుగంగ ఈ నదుల నుంచి వెళ్ళిపోతాయి, మళ్ళీ తిప్పేశ్వర్ అక్కడ వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకి ఇక్కడ నల్లమల ఎక్కడ ఉంది? ఇక్కడ నల్లమలకు మీరు అన్నట్టు అమరాబాద్ టైగర్ రిజర్వ్, ఏది నాగార్జున సాగర్, అమరాబాద్ అండ్ శ్రీశైలం అంట. శ్రీశైలం తర్వాత ఇంకో ఫారెస్ట్ డివిజన్ ఏంటంటే మనకు కల్వకుర్తి నుంచి మొదలవుతుంది. అది తర్వాత మనకు అచ్చంపేట, తూర్పు కనుమలు, మొత్తం అచ్చంపేట తూర్పు కనుమలో ప్రొటెక్షన్ ఎక్కువ ఉంది. ఓకే, ఎన్ని ఉంటాయి అక్కడ? ఇప్పుడు నాకు దాదాపు తెలిసి 18 నుంచి 20 ఉంటాయి. అంత పెద్ద అడవిలో? అంత పెద్ద అంటే అదే ఇంకా గ్రేటు. అది 2 డివైడ్ అయిపోయింది 2014లో. ఫస్ట్ నాగార్జున సాగర్, రాజీవ్ గాంధీ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. అది 3500 4000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే. ఇప్పుడు తెలంగాణ డివిజన్ అయినాక కృష్ణానదికి అటువైపు టైగర్ రిజర్వ్ ఏమో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది, అది నాగార్జున సాగరే ఉంది. గుండం బ్రహ్మేశ్వరం అక్కడ అటువైపు, ఇటువైపు దీన్ని మనం అమరాబాద్గా పెట్టుకున్నాం. ఇప్పుడు అటు తిరగవచ్చు ఇటు తిరగవచ్చు, పుల్లు ఇవ్వందని చెప్పడానికి ఏందని చెప్పడానికి వీల్లేదు. కాకపోతే ఇక్కడ కౌంట్ చేసినప్పుడు, సెన్సస్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మనం అన్నం చూడు పగ్మార్కులు ఈ కంప్యూటర్ల ద్వారా చేస్తాం మనం, అప్పుడు ఇక్కడ ఎన్ని చూస్తారు. సేమ్ టైంలో ఏం చేస్తారంటే మీరు అన్నది ఏదో ఇప్పుడు ఏనుగులు ఒక ప్యాకెట్లోనే ఉంటాయి, సింహాలు ఒక ప్యాకెట్లోనే ఉంటాయి, పులి ఎందుకు మొత్తం అన్నిట్లలో ఉంది? పెద్ద పులి అది మంచిగా అన్నారు. పెద్ద పులి అనేది జాతీయ జంతువు అని అన్నాం కదా, ప్రతి దగ్గర విస్తరించింది పెద్ద పులి. స్వాతంత్రానికి ముందు 10,000 పైన ఉన్నాయి. ప్రతి దగ్గర పెద్ద పులి తిరిగిన అడవి అని అంటారు అందరూ. ఇంతకుముందు పెద్ద పులి ఉండే, ఇప్పుడు మనుషులు 10,000 పైన ఉండే అని అంటారు. స్వాతంత్రానికి ముందు 47కు ముందు 50కి ముందు. ఆ తర్వాత ఏమైంది, 1000 పడిపోయింది దేశమంతా. 1000 దేశం 9,000 ఎగిరిపోయినాయి. 9,000 కాదు 10,000 అనేక ఎగిరిపోయినాయి. 1000 వస్తే అప్పుడు
ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేసింది 1975-77 నుంచి. ఆమె ప్రత్యేక చొరవ తీసుకుంది. అప్పుడు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది 1972లో టైగర్ రిజర్వ్లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. కార్బెట్ నేషనల్ పార్క్, ఇట్లా అండ్ బండిపూర్ నేషనల్ పార్క్ మొదటి నుంచి స్టార్ట్ అయింది. కార్బెట్ నేషనల్ పార్క్ నుంచి రాజస్థాన్ సారిస్కా ఇట్లా ఏర్పాటు చేయడం వల్ల వాటి ప్రొటెక్షన్ పెరిగింది. మళ్ళీ అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా పెద్ద పులిని చంపితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ షెడ్యూల్ 1 ఎనిమల్ ఇది. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4 ఉంటుంది. షెడ్యూల్ 1 ఎనిమల్కు బాగా శిక్ష ఉంటుంది అనమాట. 6 నెలల శిక్ష ఉండొచ్చు, 6 ఏళ్ళు శిక్ష ఉండవచ్చు. సో దీనివల్ల అన్నీ తేవడం వల్ల మనకు ఈ పెద్ద పులి ప్రొటెక్షన్ పెరిగింది. క్రమంగా అప్పుడు మన టైగర్ రిజర్వ్ కూడా ఏర్పడైంది. నల్లమలై టైగర్ రిజర్వ్. అంటే అప్పుడు రాజీవ్ గాంధీ ఉన్న టైంలో, అయితే ఆ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న టైంలో దాన్ని పూర్తిగా ఏర్పాటు చేశారు. అప్పుడు నుంచి అక్కడ పెరుగుతుంది. అప్పటి వరకు లేదు. అప్పటి వరకు ఆంధ్ర అవతల వైపు ఎక్కువ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ రెండు కలిపి సెన్సైజ్ చేసేది ఇంతకుముందు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రాలో పులులు ఆంధ్రాలో 72 వరకు ఉంటాయి. అవునా? నల్లమల్లైలో 18 నుంచి 20 ఉంటే ఈ రెండు కలిపి 72 ఉంటాయి. అటు మిగిలిన ప్రాంతం అంతా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ప్రాంతం అంటే దానికి గుళ్ళ బ్రహ్మేశ్వరం, నల్లమలైతో పాటు గుళ్ళ బ్రహ్మేశ్వరం అనేది ఒక తోడైంది దానికి. అంటే ఏపీలో దాదాపు 72 అంటే 30-50 పైన ఉంటాయి పెద్ద పులులు. పెద్ద బాగా ప్రొటెక్టెడ్. చిరుతపుల్లకు లెక్కలేదు బుచ్చన్న. బంజారాల్స్ కూడా ఉంటాయి చిరుతపుల్లు. అవునా? మరి చిరుతపుల్లు ఒక దే కెన్ అడ్జస్ట్ ఇన్ ఎనీ వేర్. ఇప్పుడు మన వెనక వేప చెట్టు ఉంది, గుండ్లు ఉన్నాయి, బండలు ఉన్నాయి, బండల్లో కూడా వచ్చి దాక్కుంటుంది. ఒక కోతిని, ఒక కుక్కను, ఒక చిన్న ఎలుకలను కూడా కొట్టి తిని బతకగలుగుతుంది అన్నమాట చిరుత పెద్ద పులి. అందుకే ఎక్కడైనా విస్తరించుంటాయి. చిరుతపుల్లలు ఉన్నాయి దేశంలో. మన దగ్గర చిరుతపుల్లు మన దగ్గర ఒక టైగర్కు లెక్క పెడితే మన టైగర్ ఎన్ని ఉన్నాయి? అక్కడ 30, ఇక్కడ 12, 42 అనుకో. ఒక పెద్ద పులికి మినిమం 10 ఉంటాయి మినిమం. పులి జాతి 2 కానీ వేరు అది కజిన్ బ్రదర్స్. చాలా బలహీనమైంది ఇది చిరుతపులి బలహీనమైంది, తెలివైంది, ఎక్కడైనా అడ్జస్ట్ కావాల్సింది. పెద్ద పులి అట్లా కాదు, అడ్జస్ట్ కావడం తక్కువ, కష్టం. కాబట్టి అవి వాటి మరణాలు ఎక్కువ ఉంటాయి. వాటి పంజాల వల్ల మనుషులు కూడా బలవుతుంటారు. అయితే ఇక్కడ చిరుతపులి అట్లా కాదు కదా. చిరుతపులి హాని చేయదు మనుషులను. తర్వాత దాని బతుకు అది బతుకుతుంది. కానీ పెద్ద పులి కూడా అసలు జోలికి రాదు, దూరం నుంచి చూసినా ఏమని. అందుకే మనం హెచ్ఎఫ్టీవీలో కూడా మనం ఫస్ట్ టైం మనం క్యాప్చర్ చేసినాం. ఒకసారి ఇక్కడ వచ్చి చూడు, మనం శివరాంపల్లె వచ్చింది కదా. లేదు, బంజారాహిల్స్ జూబ్లీస్కి వచ్చింది చిరుతపులి. మంచి పులి అన్నారు. మంచి పులి కాదు అది, ప్రతి దగ్గర ఉంటుంది అది. మంచి పులి అది. జూబ్లీస్కి వచ్చింది, మల్కాజ్గిరికి వచ్చినాయి. మల్కాజ్గిరికి ట్రైన్లు వచ్చింది. ఇప్పుడు కాదు, మనం అంటే రిపోర్టింగ్ రాకపోవచ్చు, అండ్ రిపోర్టింగ్ వచ్చిన కొత్తలు కావచ్చు. మల్కాజ్గిరికి ట్రైన్లు వచ్చింది. అంటే ఎక్కడంటే అక్కడ ఉంటాయి అవి. అనుకోకుండా వచ్చాయి చిరుతపుళ్ళు వచ్చి ఉంటాయి. మనం కూడా సాధించగలుగుతాయి ఎక్కడైనా. కానీ పెద్ద పులి మనం కూడా సాధించాలంటే 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఫారెస్ట్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు మీరు అన్నారు ఇంతకుముందు ఎందుకు సమస్య వస్తుందని, ఎన్కౌంటర్స్ ఎందుకు అయిపోయిందంటే ఈ టెరిటోరియల్ సరిపోక వల్ల అవుతుంది. అది దానికి ప్రొటెక్షన్ ఏం చేయాలి? మీరు అన్నారు పెద్ద పులికి ఇంత ప్రాధాన్యత అని. మరి సింహాలకు కూడా ఇస్తున్నాం కాబట్టి ప్రాధాన్యత. ఇప్పుడు మనము గిర్ ఫారెస్ట్లో 600 సింహాలు ఉన్నాయి. అవి అసలు సరిపోతలేవు, అక్కడ ప్రాంతం సరిపోతలేదు, మొత్తం కుక్క పిల్లలాగా అయిపోయినాయి. అయినా మోడీ నరేంద్ర మోడీ మహారాష్ట్రకి ఇవ్వమంటే ఇవ్వలే. సుప్రీంకోర్టు తీర్పున్నాక కూడా ఇవ్వలే. తీసుకొచ్చి కూనా నేషనల్ పార్క్లో చీతాలు సింహాలను తెచ్చి మనం నల్లమల్లో వదిలేసి మనకు బత్తాయి ఉండగలవా? సింహాలకు మనుగడకు కేవలం గిర్ ఫారెస్ట్, తర్వాత మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్ అనువైందని గుర్తించారు. అంటే దీని అనువైన ప్రాంతం కాదు. చీతాలను తెచ్చి వదిలితే చనిపోతున్నాయి చూసినా. బలవంతంగా తెచ్చిరు. కూనా నేషనల్ పార్కు సింహాలకు ఎట్లుంటుంది అంటే గ్రేజింగ్. మొత్తం పెద్ద పుల్లకేమో దట్టమైన అరణ్యాలు ఉండాలి, వీటికి దట్టమైన అరణ్యాలు ఉండాలి, గడ్డి భూములు కూడా ఉండాలి. అంటే ఒక మైదాన ప్రాంతం ఉండాలి, కలగలిసి ఉండాలన్నమాట. మొత్తం ఈజీగా ఓపెన్ ఏరియా కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కారణాలు. కాబట్టి
పెద్ద పులులకు ఈ ఎన్కౌంటర్ల కారణాలు ఈ టెరిటోరియల్ వార్సు, తర్వాత ఈ మనకు ప్రొటెక్షన్ లేకపోవడం, కారిడార్లో జనారణ్యాల్లో అభయారణ్యంలో జనాలు వచ్చి ఆవాసాలు ఏర్పరచుకోవడం, పంట పొలాల్లో కబ్జా చేయడము, ఇవన్నీ కూడా దీన్ని దారి తీస్తున్నాయి. దీన్ని చేయాలంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. వాటి కారిడార్లో డిస్టర్బ్ లేకుండా చేస్తే ఇబ్బంది ఉండదు, వాటి మనుగడ ఉంటుంది, మనుషుల మనుగడ ఉంటుంది. ఆదిలాబాద్లో జరిగింది అది విషప్రయోగం కాదు, విషప్రయోగం ఏ పుల్ల మీద మనుషులు చేసిన విషప్రయోగం. ఓకే ఓకే. తర్వాత ఇంకోటి కబ్బు చిన్నపిల్ల ఎట్లా చనిపోయింది అనేది ఇంకా రిపోర్ట్ రాలేదు. రిపోర్ట్ రాకుండా పెద్ద పుల్లే కొట్టిండొచ్చు దాన్ని. ఒక్కోసారి కోపంలో అవి కొట్టుకుంటాయి. టెరిటోరియల్ వార్లాగా లేదు, కానీ సంవాట్ మిస్టరీ ఉంది కనుక ఇవన్నీ రావాలంటే చాలామంది టైగర్ ప్రొటెక్షన్ లేదు. అక్కడ పెద్దలు ఇంతకుముందు కూడా మీరు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ మీద, మహిళా అధికారి మీద దాడైంది, నేషనల్ లెవెల్లో చేయింది, అక్కడున్న మాజీ ఎమ్మెల్యే దాడులు చేయించారని, ఇట్లా రకరకాలుగా ఆదిలాబాద్లో అలజడికి కారణం అది. అక్కడ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. కారిడార్లలో మనుషులను తరలించాలి, లేదా పంట పొలాలు లేకుండా చూసుకోవడం, అక్కడి నుంచి ప్రత్యామ్నాయంగా వాళ్ళకు వేరే దగ్గర పోడు భూములను కేటాయించడం, వాళ్ళకి పంటలకు అవకాశం ఇవ్వడం, ఇటువంటి రీలొకేట్ చేయడం అటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద పులి లక్షణాలు, పెద్ద పులికి ఎంత ప్రయారిటీ ఎందుకుంది, 2 తెలుగు రాష్ట్రాల్లో పులుల సంఖ్య ఎంత ఉంది, ఆ పులి దాని ప్రత్యేకతలు, వాటికి సంబంధించిన విషయాలు వివరణ ఇది. థ్యాంక్ యూ.